वारंगल जिला सचिव मुखिया रामास्वामी ने मांग की है कि बिजली उपकेंद्रों के निजीकरण से कीमतें बढ़ेंगी और आम लोगों पर भारी बोझ पड़ेगा। बिजली सबस्टेशंस पर चंद्रबाबू के निवाम फैसले के खिलाफ वारंगल जिले के सीटू के तत्वाधान में विरोध प्रदर्शन किया गया। एम सागर नेता इस्माइल जंगा, राघव रेड्डी, दिव्या बरिया, सूर्या यकैया, गुंडू, सीनू, रतन गौड़ और अन्य ने कहा कि सीटू के जिला अध्यक्ष सचिव रामास्वामी सागरलू ने कहा कि केंद्र सरकार द्वारा बिजली कंपनियों पर लिए गए फैसले के कारण निजी कंपनियां कीमतें बढ़ाएंगी, आम लोगों पर भारी बोझ पड़ेगा और सरकार तुरंत फैसला पलटेगी। तेलंगाना वरंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। ముఖ్యంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికే ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణలో డిస్కంలను ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నం కొనసాగుతూ ఉంది. ఈ ప్రయత్నానికి వ్యతిరేకంగా కార్మికులు, ఇంజనీర్లు సమ్మె పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు విద్యుత్కరణను ప్రైవేటీకరణ చేస్తే మరొకసారి విద్యుత్ ధరలు విపరీతంగా పెరుగుతాయి. అదేవిధంగా వినియోగదారులు వాడుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు సబ్మిటర్లు పెట్టి మళ్ళీ ఒకసారి విద్యుత్ రంగాన్ని మొత్తం నాశనం చేయాలనేది ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకోసమే ఈరోజు విద్యుత్ రంగంలో ఉన్నటువంటి ఆస్తులన్నిటిని కూడా ₹1 అదానికి అమ్మి ఈరోజు మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి సబ్ స్టేషన్లు అన్నింటినీ కూడా కుళ్ళు గుత్తగా అమ్మే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకవేళ ఇదే అయితే అమలైతే ఈరోజు భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా పేద ప్రజలు విద్యుత్ వాడుకునేటువంటి పరిస్థితి ఉండదు. గతంలో చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకెవరైనా ప్రభుత్వాలు ఉన్నప్పుడు విద్యుత్తును ముట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎందుకంటే ఆదాని అంబానీలకు ఈ గవర్నమెంట్ నిర్వహిస్తున్న ఈ విద్యుత్ రంగానంతా కూడా ఒప్పజెప్పాలని చెప్పేసి దిక్కు సీరియస్ ప్రయత్నం జరుగుతూ ఉంది. దీని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున కార్మిక వర్గం పోరాటాల్లోకి వస్తున్న పరిస్థితి ఇప్పుడు కనబడతా ఉంది. ఇక్కడి ప్రభుత్వం ఉచితంగా 200 యూనిట్లు ఉంటే ఫ్రీ విద్యుత్తును ఇది అందిస్తూ ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా గవర్నమెంట్ రంగంలో ఉండడం ద్వారా మాత్రమే సాధ్యమైంది. కానీ ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ఒప్పజెప్పిన తర్వాత ఉన్న సంక్షేమం కూడా ఈ కొద్ది కూడా ప్రజలకు అందకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈరోజు ఈ రంగంలో ఉంటున్న కార్మికులు రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది. ఈ లాభాల్లో నడుస్తున్న విద్యుత్ రంగానంతా కూడా నష్టాలు ఉందనే పేరుతోటి ఆదాని అంబానీలకు అప్పచెప్పడం కోసం సీరియస్ కుట్ర ఈరోజు దేశంలో జరుగుతూ ఉంది. దీని వ్యతిరేకంగా కార్మిక వర్గం తీవ్రంగా నిరసన తెలియజేస్తూ ఉంది. అందుకే ప్రభుత్వం వెంటనే ఈ సబ్ స్టేషన్ల యొక్క అమ్మకాన్ని ఆపాలని చెప్పేసి సిఐటి ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తాం.